ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాల తర్వాత వేదిక మీదుగా 32 గంటల పేరుతో పాటల పల్లకితో మరి ప్రాంతాన్ని పిలిచినటువంటి పుణ్య దంపతులైనటువంటి మరి కిషోర్ అన్న వదిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే యూనిట్తో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలతో పిలిస్తే మళ్ళీ మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ పిలుస్తాం. तेलंगाना उज्जैन में कलाकारवादी बहु उत्साह से युद्ध किया. अभी ये कांग्रेस गवर्नमेंट में सब लोग को सरकार जरूर बना देगा. एक बार 32 आवर्स में बहुत अच्छा गाना गा रहा है. आपका यूनिट को मैं नमस्कार कर रहा हूँ. అదేవిధంగా ఈ విధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఈ ప్రాంతంలో आपको एक कलाकारों को सब लोगों को नौकर देना पड़ेगा. हमारा जनाब सीएम साहब और महेश कुमार गौड़ साहब इधर आ गया. आप लोग का वादा जरूर सुनेंगे. वो लोग आपको इधर आने की बहुत खुशी हो गई हमारे कलाकारों लोगों को. सीएम रेवंत रेड्डी साहब को ये वादा जरूर आपका वोट से आपका लेटर से कलाकारों को मदद जरूर देना पड़ेगा. थैंक यू वेरी मच सर. ఇలా పోతే మిమిక్రీ చేసేవాడిని 39 గెటప్లు చేసిన తెలంగాణ ఉద్యమంలో సమయం తక్కువ ఉంది కాబట్టి నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ పుట్టి పెరిగింది మాత్రం ఓడేడి పక్కన కల్కోటపల్లి, అమ్మది రత్నాపూర్, పెద్దపల్లి జిల్లా. కొన్ని ఉద్యోగరీత్యా సింగరేణి ముద్దుబిడ్డ నేను నాన్న సింగరేణి ఉద్యోగం కొత్తగూడెంలో చేసిండ్రు. అక్కడ నుంచి రామోద్ ఫిలిం సిటీలో మేకప్ మెన్గా చేసిన నన్ను కిషోర్ అన్న గారు జేఏసీ వారు నేను నా మొట్టమొదటి ప్రోగ్రాం వచ్చి మనుగూరు నుంచి వరంగల్ దాకా బస్సు ప్రోగ్రాం ప్రొఫెసర్ కోదండరామ్ గారి సార్తో వారికి పాదాభివందనాలు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గెటప్ కానీ, కేసీఆర్ గారి గెటప్ కానీ, ఇందిరాగాంధీ గారి గెటప్ కానీ చేశాను. ఈ యొక్క గెటప్తోని రామ్ గోపాల్ వర్మ గారు పిలిచి 2 సినిమాలలో అవకాశం ఇచ్చిండ్రు. మరి అంతటి అవకాశం ఉన్న మాకు మొట్టమొదటి 2007 నుంచి చేసిన అంతకంటే సీనియర్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజాపాలన, ప్రజల బంధు పాలన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యువ నాయకులు రేవంత్ రెడ్డి గారికి మా కళాకారులు అందరి తరఫున విన్నపించుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మనోహర్ సార్ కూడా ప్రత్యేకతగా నిలబడుకుంటూ సమయం తక్కువ ఉంది కాబట్టి మరి రెగ్యులర్గా చేసే పాట ఒక్కటి వినిపిస్తా. యుద్ధ నౌక గద్దరన్న భౌతికంగా లేకపోవచ్చు, ఉద్యమంలో పాడిన వేణుగానంలో మొట్టమొదటి పాట అది పాడి వినిపిస్తా. ఆంధ్రులు ఈ మాట ఎందుకంటే అందరికి తెలవాలని చెప్తాం. ఆంధ్రులు ఒక ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు. ఆంధ్రులు ఏం చేస్తారు? హీరో ఆఫీస్ బాయ్ని హీరోని చేస్తారు, డైరెక్టర్ని చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ని చేస్తారు, అందరినీ చేస్తారు. కానీ మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం ఇది చెప్పు. ఇలాంటి పరిస్థితి మనకు రావద్దు. అందరము కష్టపడి ఖచ్చితంగా మన హక్కుల్ని మనం సాధించుకునే విధంగా నిరంతరంగా పోరాటం చేద్దాం. గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం నుంచి తప్పుకోరు. పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మనం నిరంతర పోరాటంలో ఉందాం, గెలిచి తీర్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేర్నల కిషోరన్నకు, పాటల పల్లకికి 32 గంటల నిరంతరమైనటువంటి పాటల పల్లకికి మనము ఆల్రెడీ అండగా ఉన్నాం. ఖచ్చితంగా కిషోరన్న బాటల పోదాం, మన హక్కుల్ని మనం సాధించుకుందాం. మన వెన్నెలమ్మ కూడా వచ్చింది ఆల్రెడీ కాబట్టి ఆమెకు కూడా మనం రిక్వెస్ట్ పెడదాం. డెఫినెట్గా నేను నిన్నే చెప్పాను, గద్దరన్నను మేము నెత్తి మీద ఎత్తుకుంటాం, నిన్ను భుజాల మీద ఎత్తుకుంటామమ్మా. ఖచ్చితంగా మా కళాకారులకు మీరు ఉద్యోగం రావడానికి నిరంతరంగా ప్రయత్నం చేయాలా. ఈ డిసెంబర్ లోపలనే నేర్నల కిషోర్ అన్నట్లు డిసెంబర్ లోపలనే ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేస్తూ జై తెలంగాణ,
జై జై తెలంగాణ. మనం డెఫినెట్గా ఇక్కడ నుంచి ఈ డిసెంబర్ 31 దాకా మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి కోసం పోరాటం చేద్దామా? పోదామా? ఖచ్చితం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. విష్ణు కిషోర్ కలిసి కోరుదాం. ఒక మార్పు గతానికి ఇక్కడ ఇప్పటికి ఏం తేడా ఉందంటే మాట్లాడటానికి తొవ్వ ఉంది. నన్ను చాలామంది అడుగుతారు నువ్వు మాట్లాడతలేవని. గతంలో మాట్లాడినాం, మీడియాతోనే మాట్లాడినాం, ఎందుకంటే గవర్నమెంట్ వినలే. ఇప్పుడు ప్రతిసారి మనం మీడియాతో మాట్లాడవలసిన అవసరం లేదు, గవర్నమెంట్తో చాలా విషయాలు మాట్లాడవచ్చు. నేను అన్నాను ఇంత సాంస్కృతిక విధానం రావాలి, దానికోసం చాలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీడియాతో మాట్లాడవలసిన అవసరం లేదు, మీలాంటి వాళ్ళతో మాట్లాడవచ్చు, గవర్నమెంట్తో మాట్లాడవచ్చు, అధికారులతో మాట్లాడవచ్చు. ఒక విధానం తయారు చేయడానికి మనం ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ అవకాశం దొరికింది. నాకు తెలిసి తెలంగాణలో మొట్టమొదటిసారి మనకి అవకాశం దొరికింది. ఎన్నడూ కూడా ఈ అవకాశం మనకు దొరకలేదు. అది నేను ఏదో మద్దతు ఇచ్చినాం కాబట్టి చెప్తున్నామని కాదు, నిజంగా కూడా వెతికి చూడండి. మీరు ఎప్పుడైనా ఉంటే నేను కూడా తప్పకుండా అంగీకరిస్తాను, సవరించుకుంటాను. ఎన్నడూ లేదు, నిజాం కాలంలో లేనే లేదు. నిజాం కాలం అయిన తర్వాత ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు తెలంగాణ స్వతంత్రంగా ఉన్నా తీవ్రమైన అసమానతల కారణంగా అందరూ భాగస్వాములు కాలేకపోయిండ్రు. ఆ అసమానతలను తొలగించుకోవటానికి మళ్ళీ ఒక పోరాటం తెలంగాణలో నడిచింది. ఆ నడిచిన తర్వాత మనం ఆంధ్ర పాలకుల పెత్తనం కిందనే నలిగిపోయినాం. ఇవాళ మొట్టమొదటిసారి మాట్లాడటానికి వెసులుబాటు దొరికినప్పుడు ఇది తెలంగాణలో ఒక కొత్త ప్రయోగం. ఏం మాట్లాడాలి, ఎట్లా చెప్పాలి, ఎట్లా చేయించాలి. అమెరికాలో లాబియింగ్ అంటారు, మన దగ్గర అది గౌరవప్రదమైన పదంగా మనం చూడంగాని ఒక విధానాన్ని సాధించుకునే దిశగా ఒక ప్రయత్నం అయితే సీరియస్గా చెయ్యాలి. కానప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఆలోచిద్దాం. అవకాశం దొరికినప్పుడు దీన్ని ఎట్లా నిర్మించుకోవటానికి ఉపయోగించుకుంటామనేది మనమంతా కూడా సీరియస్గా ఆ లోహియా చెప్పినట్టు ఒక మార్పు కోసము, అంబేద్కర్ చెప్పిన ఒక ప్రజాస్వామిక సమాజ నిర్మాణం కోసము మనమందరం కూడా ఒక ప్రయత్నం అయితే సీరియస్గానే చేయవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా అంతరాలను అధ్యయనం చేద్దాం, మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దామని అంటున్నప్పుడు మనం ఒక ప్రయత్నం అయితే సీరియస్గానే చేయవలసి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మీకు నేను చెప్పేది ఆఖరిగా ఒకటే మాట, ఈ విషయాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. సార్ వచ్చిండు పోయిండు ఏం చేస్తలేడు అని అనుకోకండి. ఈ ప్రయత్నం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. ప్రతిసారి పేపర్లో వచ్చి మాట్లాడవలసిన అవసరమూ లేదు, అంత వేదికలకి మనం లొల్లి పెట్టుకోవాల్సిన సమయము కాదు. ఇది మనకు పని కావాలి. ముందు అవకాశం దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం, చర్చ జరుపుదాం, సంవాదాన్ని కొనసాగిద్దాం, సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యక్తిగతంగా మనం ఏమవుతామన్నది ఎప్పుడు కూడా ముఖ్యం కానే కాదు. దానికోసం నేను ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. మేమంతా బాలగోపాల్తో కలిసి పనిచేసినప్పుడు నేర్చుకున్నది కూడా ఏం చేయగలుగుతామో అది చేద్దామనేదే అప్పటి నుంచి మేము అనుకుంటున్నటువంటి మాట. విషయాలు ఎట్లా చెప్పాలనేది కూడా బాగా అర్థమైంది. తెలంగాణ ప్రజలకి తెలంగాణ యాసలో మనం విషయాలు ఎట్లా చెప్పాలి అనేది మెల్లమెల్లగా నేను కూడా నేర్చుకోవటం మొదలుపెట్టాను. కాబట్టి నాకు చాలా లాభం జరిగింది, వ్యక్తిగతంగా చాలా లాభం జరిగింది. చాలా విషయాలు చెప్పే దగ్గర ఏ విషయాలని చెప్పాలి, ఎట్లా చెప్పాలని నేర్చుకునే కాడ ఈ కళాకారులతో ఉన్న ఈ సోపతే నాకు చాలా లాభం చేసింది. అందుకని మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. వాస్తవానికి ఇవాళ ఇక్కడ నాకేం సంబంధం లేదు ఈ కార్యక్రమానికి, కానీ ఈ కారణం చేత నేను తప్పకుండా వస్తా అని మాట ఇవ్వటం జరిగింది. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే అందరికీ ఒకటే తిప్పల పొట్ట తిప్పలాది, దాంట్లో ఇంకా దాచుకోవాల్సింది ఏమీ లేదు. ఏదో ఒక బతుకు తెరువు దొరికితే బాగు. మన భూములు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన భూపకాసురులు టీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలండ ఎమ్మెల్సీలండ మంత్రులండతో చెరువులలో బిల్డింగ్ కట్టేసారు. ఇలా చెరువులకు పోవాల్సిన నీరు ఎటుపోతుంది, మన ఇళ్ళలోకి వస్తున్నారు. చెరువు గర్భంలోకి పోవాలి, గర్భం పూర్తికపోయింది, ఎటుపోతుంది నీళ్ళు, మన ఇళ్ళలోకి వస్తున్నది. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే పూర్వవర్గం రావాలి. హైదరాబాద్ గొప్ప చరిత్ర, 2500 చెరువులు కొండలు గుట్టలతో అందమైన నగరం కబలించేసింది. మూసీ నది, బీదవారు మూసీ నదిని ఉంటున్నారు.
వాయనాడులో గొప్ప వాన పడ్డది. ఏమైంది వాయనాడు పరిస్థితి? వాయనాడు రాహుల్ గాంధీ ఎంపీ ఉంటే ప్రియాంక గాంధీ గారు ఎంపీ అన్నారు. వాయనాడు ఈ దేశంలో సుందరమైన నగరం, మొత్తం కొట్టుకపోయింది ఒక భారీ వర్షం. ప్రళయం చెప్పిరాదు, ఇలా తాండవం చేస్తుంది ఒక్కోసారి. హైదరాబాద్ చుట్టుపక్కల మూసీ నది, మూసీ చుట్టుపక్కల 40% మంది జనం ఉంటారు. గట్టి వాన పడితే ఏం కావాలి మన పరిస్థితి? చరిత్ర చెప్తుంది 1908లో మంచి వాన పడితే ఆనాడు 72,000 జనాభా ఉంటే 18,000 జనాభా మూసిని కొట్టుకుపోయినట. ఇది చరిత్ర. ఒక్క నయాపులు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి అప్పుడు. సో మూసి ప్రక్షాళన కావాలంటే అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. 20,000 లోపల మూసి ప్రక్షాళన 20,000 కోట్లు అయితే 1,50,000 కోట్లు అని ప్రచారం చేస్తారు. ఎందుకైతే 1,50,000 కోట్లు? మూసి ప్రక్షాళనకి 1,50,000 కోట్లు ఎందుకైతుంది? ప్రచారం చేసి అబద్ధం చేసి వాళ్ళు పదవిలోకి దిగిపోయారు కాబట్టి నానా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మన కోసం తెచ్చుకున్నాం. దీన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించి ముందు ఇబ్బంది చేసుకోవాలి. తెలంగాణ రావడంతో ఆటకు పాటకి కాలం చెల్లింది అనుకుంటే పొరపాటు. ఆట పాట సజీవంగా ఉండాలి. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆట పాట ఉండాలి, కళాకారులు ఉండాలి. రేపు మేము తప్పు చేసిన ఎవరు ఎత్తి చూపాలి? మీరే కదా, కళాకారులు ఎత్తి చూపాలి. సో ఆట పాట కళలు తెలంగాణ సంస్కృతి ఉండాలి, మనం కాపాడుకోవాలి. ఆ దశగా ప్రయత్నం చేద్దాం. ఇలా చాలామంది కళాకారులు అందరి పాటలు విన్నా నేను. ఉర్రు తొలగించే పాటలు పాడే సత్తా ఉన్న కళాకారులు. ఆనాడు ప్రజల్లో ఉత్తేజం తెగింపు ఎందుకు వచ్చింది? మన ఆట పాట వల్ల వచ్చింది. సో ఆ దశగా ప్రయత్నం చేసుకున్నాం. ఒక పిసిసి అధ్యక్షుడిగా మీలో ఒకటిగా నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. ఇక సమయం పట్టవచ్చు కానీ వీలైనంత వరకు నిజమైన కళాకారులు. ఆనాడు ఇష్టారాజ్యంగా నడిచింది. వ్యక్తులకు అందలం ఎక్కిస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. కళ అంటే తెలియని వాళ్ళు, కళ స్పెల్లింగ్ రాని వాళ్ళు, ఒక్కరోజు స్టెప్ వేయని వాళ్ళు, ఒక్కరోజు డప్పు కొట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు అవి పీకే పరిస్థితి లేదు. మనం పీకితే మా పుట్ట కొడుతున్నట్టు. నా ఛానల్ నేను జనం కోసం పాటలు రాస్తా. 4 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటికీ 25 పాటలు వాడిన జనం కోసం పాటలు పాడతా. ఎవరైనా డబ్బులు తీసుకోను. జనం కోసం నా పొంతుగా చేస్తా ఉన్నా. కానుగంటి కాలం యూట్యూబ్ ఛానల్. అప్పుడు వెంకటేశం వరంగల్ జనగాం నాది. జవహర్నగర్లో ఉంటా. ఓ అంబేద్కరుడా, ఓ అమరజీవుడా, ఓ అంబేద్కరుడా, ఓ అమరజీవుడా, మా అంబేద్కరుడా, బహుజనుల బంధువా, మా వీరి రంగువా, బహుజనుల బంధువా, ఓ అంబేద్కరుడా, ఓ అమరజీవుడా, ఓ అంబేద్కరుడా, ఓ అమరజీవుడా, మా వీరి రంగువా, బహుజనుల బంధువా, మా వీరి రంగువా, బహుజనుల బంధువా, రాజ్యాంగపు నిర్మాత, బ్రతుకులకు బాటవా, రాజ్యాంగపు నిర్మాత, నా బతుకులకు బాటవా, కన్నీళ్లను కష్టాలను అలకేసిన దాటవా, నీకు సలాము మేమంత గులాము, నీకు సలాము మేమంత గులాము, నీకు వందనం నువ్వంత గౌరవం, నీకు వందనం నువ్వంత గౌరవం, ఓ అంబేద్కరుడా, ఓ అమరజీవుడా, బహుజనుల బంధువా. థ్యాంక్ యూ. గద్దరన్నతో మూమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ పాట ఎడిపోతుంది, ఎక్కడికి పోతుంది. నల్గొండ జిల్లాలో భువనగిరిలో 2-3 గౌషంగా కట్టినప్పుడు నేర్నాల కిషోర్ అన్న ఇటు గోషం కాబట్టి నేను మధ్యలో గద్దరన్న నైమ్ అనే దుర్మార్గుడు 2 కాదు 3 ముక్కలు చెప్తాను. మీ ఎంబడోళ్ళు అంటే కూడా మేము ధైర్యం చేసి భువనగిరిలో ర్యాలీ చేసిన బతుకులు మా వాస్తవాన్ని. ఈ బతుకులు నిజం. చరిత్ర ఎటుపోతుంది. ఆఖరి బాధలు, అలమటించే బాధలు ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు ఏడుపులు వస్తున్నాయి. నా రక్తాలే కదా వీళ్ళందరూ. ఒకప్పుడు నేను మోసిగొంగుడు వేసుకొని కాళ్ళ గజ్జి కట్టుకొని ఉన్నా కదా, నేను రియలైజ్ అయ్యి బయటపడ్డా. నా రక్తాలు ఎప్పుడు రియలైజ్ బయటపడుతుంది అనేది నా బాధ. ఇది నా బాధ. సార్ రక్తాలు అంటే ఇక్కడ
రెండు వస్తాయి మరి. కుల రక్తమా కళ రక్తమా? కళ రక్తమే. కళ రక్తమే, కళ రక్తమే. అందుకే నాకు భయం అవుతుంది. ఈశ్వరానంద గారు మాట్లాడాలంటే ముందు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు. నటించాడు, జీవిస్తాడు, కష్టాలను నెమరేస్తాడు. ఇది దట్ ఈస్ ది ఈశ్వరానంద గొప్పతనం. వాస్తవానికి నేను పాడిన పాటలలో ఒకటే ఒక పాట నాకు వెంకన్న గారు రాసిన పాట. కిషోరన్న పాటలు కూడా ఫుల్ ఇష్టమే. అందరి దేవుళ్ళని మొక్కిన. ఇదే క్రిస్మస్ రోజున 23వ తారీఖున నేను అరెస్ట్ అయిన. నెల 15 రోజులు నేను జైల్లోనే ఉన్న. క్రిస్మస్ రోజు మా అవ్వ దగ్గరికి పోలే. నీ కొడుకేడి కలెక్టర్ అవుతాడని యూనివర్సిటీలో చదువుతానంటే నా కొడుకు వస్తాడంటే నేను జైళ్ళల్లో, పలకలలో, టీవీలలో వరంగల్ రవి అరెస్టు, చెంచల్ కూడా జైలుకు తరలింది. ఈ లోపల 70 బస్సులు కాలిపోయింది విద్యార్థుల ఆవేశంతో. నేను పోయి చెంచలు కూడా పోయినా కాబట్టి అందరి దేవుని సమానమే. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ మాసం సందర్భంగా ఒకటే పాట వెంకన్న రాసిన పాట ఆ తెలంగాణ ఉద్యమం ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి సరవాయి పాపన్న గౌడు కురుమగల్ల ఈరన్న మారోజు వీరన్నకు పురుడు పోసుకున్న తల్లి పుణ్యమూర్తి అమ్మ తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి. సురవరం ప్రతాపరెడ్డి సర్వాయి పాపన్న గౌడు కురుమగల్ల ఈరన్న మారోజు వీరన్నకు పురుడు మోసుకున్న తల్లి పుణ్యమూర్తి అమ్మ తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి. అమ్మ తెలంగాణ వందనాలమ్మ తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి. అమ్మ తెలంగాణ మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి. పోరాటాల పురుడి గడ్డ, త్యాగాల జీవగడ్డ, నీరు నుండి గన్న తల్లి విప్లవాల తెలంగాణ తల్లి. జాలుపాటు సైదులు అన్నారము షరీఫుకు మెరగు జిల్ల మేరీ మాత కొడుకు ఎసన్నకు కొండగట్టు అంజన్నకు మాలయంకన్న కొరవీరన్న మన కొరలి మండలకు పురుడు పోసిన తల్లి. కళాకారుల డప్పుల మోతకు నా గొంతు వినిపిస్తా, నా మాట వినిపిస్తా అని చెప్పి కథలు వచ్చి చప్పట్లు కొట్టాలి అన్నది. పాటల పల్లకిలో 32 గంటల పాటు సాగుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యమైన అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమ నిర్వాహకులు తెలంగాణ ఉద్యమ గాయకుడు, కవి నేర్నాల కిషోర్ అన్న గట్టిగా చప్పట్లతో అందరం ఉద్యమ వందనాలు. కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి దరువెల్లన్న, అంతడుపులి నాగరాజన్న, శరతన్న, భరతన్న, ప్రియమైన నా తమ్ముడు, ఈ తరం పాటల పిరంగి పాటమ్మ రాంబాబు, ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది కవులకు, కళాకారులకు, గాయకులకు, ఈ తరం మనం చెప్పుకోదగ్గ గొప్ప ప్రజావాగ్యకారుడు జయరాజ్ అన్నకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఈ వేదిక మీద నిజంగా జయరాజ్ అన్నను ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని బాధకర విషయాలు ఎదురైనప్పుడు ఓ డప్పు రమేష్ అన్నను కోల్పోయినాం, ప్రజాయుద్ధ నౌక భారతదేశ సాంస్కృతిక విప్లవ సేనాధిపతి గద్దరన్నను కోల్పోయినాం, అరుణోదయ రామరావన్నను కోల్పోయినాం, కరోనా కాలంలో అనేక మంది ప్రజా కవులను కోల్పోయినాం, చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మందిని దూరం చేసుకుంటున్నాం, కోల్పోతున్నాం.
జయరాజన్నకు ఇట్లా హాని జరిగింది అనగానే ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది ఆ వార్త వినగానే. పర్వాలేదు మళ్ళా నిలకడగా ఉన్నాడు అన్న తర్వాత ఊపిరి పీల్చుకొని అమ్మ అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద కనపడుతున్నందుకు నేను మనస్ఫూర్తిగా మీరు నేను మనందరం గద్దరన్న తరువాత మనకు చెప్పుకోదగ్గ వాగ్గేయకారుడు, నిజంగా కళాకారులను మనందరిని ప్రేమించే అన్న జయరాజన్నకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చప్పట్లతో అన్నకు ఆ నేచర్, ఆయన ప్రేమించే ప్రకృతి, ఆయన ప్రేమించే వాన, చెట్టు, పుట్ట, గుండ, కోన, వాగు సర్వం పంచభూతాలు ఆయనకు మరింత ఆయుష్ను అందించి నూరేళ్లు బతికే విధంగా ఇంకా అనేక గొప్ప పాటలు రాసే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దరువులేసి నోళ్లకు దండం, వంతవాడి నోళ్లకు దండం, వంతవాడి నోళ్లకు దండం, వెంట తిరిగే తోళ్లకు దండం, ఆట పాట మాటలు విని చప్పట్లు కొట్టే చేతులకు దండం, పాట పాడి నోళ్లకు దండం, ఆటలాడి నోళ్లకు దండం, పాట పాడి నోళ్లకు దండం, ఆటలాడి నోళ్లకు దండం, పాట పాడి నోళ్లకు దండం, ఆటలాడి నోళ్లకు దండం, తప్పు కొట్టి నోళ్లకు దండం, తప్పులేసి నోళ్లకు దండం, తప్పు కొట్టి నోళ్లకు దండం, తరువులేసి నోళ్లకు దండం, తప్పు కొట్టి నోళ్లకు దండం, తరువులేసి నోళ్లకు దండం. ఆట పాట మాటలతో కోట్లాది మంది కదిలించిన నా కవులారా, కళాకారులారా, రచయితలారా, ఉద్యమకారులారా, వాయిద్యకారులారా, కోరస్ పాడే నా అండలారా, మీ హక్కుల సాధన సాధించే సమయం వచ్చింది కనుక ఎవ్వరు నిరుత్సాహపడద్దు. ఆట పాట మాటలతోటే ఒక ప్రభుత్వం కూలిపోయింది, ఇంకో ప్రభుత్వం ఏర్పడ్డది. ఆట పాట మాటలతోటే దొరల గడీల పాలన కూలిపోయి ప్రజాపాలన వచ్చింది. వచ్చిందా? ప్రజాపాలనలో మన హక్కులు ఖచ్చితంగా సాధ్యమైతాయి, అనేక అద్భుతాలు జరుగుతాయి. మన కళ్ళ ముందే యుద్ధ నౌక గద్దరన్న నంది అవార్డు ప్లేస్ లో గద్దరన్నను పెట్టాం. గట్టిగా చప్పట్లతో ప్రభుత్వానికి ఉద్యమ వందనాలు చెప్దాం. మనం చరిత్ర ఇవాళ వాస్తవం జరుగుతున్న చూస్తా ఉన్నాం. మన కళ్ళ ముందే ఇవాళ 9 మంది కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఇవాళ వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించింది. దాంట్లో జయరాజన్ ఉన్నాడు, మన వేదిక మీద ఉన్నాడు. గట్టిగా చప్పట్లతో మనందరం ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏది ముందు ఏది వెనకాల ఏంటి అనే సామాజిక న్యాయం వారు పాటిస్తారనే విశ్వాసం మాకు ఉంది. ఆ నమ్మకం మాకు ఉంది కనుక ఇవాళ మీ తరపున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించడం కోసమే 32 గంటల పాటల పల్లకిలో అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇది ఎవరి కోసం వ్యక్తిగతంగా పెట్టుకున్న కార్యక్రమం కాదు. అందుకే మీరందరూ కూడా ఇంకా పదునైనటువంటి పాటలు రాయండి. మీ జీవితం యొక్క మీ త్యాగాలను, మీకంటే ముందు తరం కళాకారుల త్యాగాలను రాయండి. మీ కళాకారుల సమస్యల పాటల రూపంలో రాయండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా ఇస్తుందనే నమ్మకం కూడా మనకు ఉంది కనుక మీరు అటువైపుగా మీ ప్రయాణం చేయండి తప్ప అన్నా ఈ సభకు పోయినాం, ఆ సభకు పోయినాం, ఈడగాట్లే ఆడగాట్లే ఖచ్చితంగా అవుతుంది. తెలంగాణ సాధించడం అనేది ఎంత నిజమో కళాకారు కామారెడ్డిలోనే దుండం మొదలైంది కాబట్టి మేము ఇదే రసమైన దగ్గరికి కూడా వస్తుంది పో అన్నాడు. అయితే చివరికి నేను ఏం చేసినంటే సెక్రటరీ పోయి కేటీఆర్ను కలిస్తే సంతకం పెట్టిండు. 13 జాబులు ఉన్నాయి తమ్మి, మీ మండలం నుంచి 4 వచ్చారు, అందులో ఒకరికే పెడతాను ఇక్కడ నాకు పెట్టిండు. అది తీసుకొని పోయి ఆ టేబుల్ మీద పెడితే ఆ టేబుల్ పక్కకు నూకేసిండు, వస్తుంది పో అని చెప్పేసి. కాబట్టి ఈ పాటల పల్లకి ఇంత పెద్ద ఈ వేదికను తయారు చేసి కళాకారులకు అండగా ఇచ్చినటువంటి నేడల కిషోరన్న గారికి, చక్రాల రగన్న గారికి, అనుమోజ్ వెంకన్న గారికి, దరువు అంజన్నకు, నగరగడ్డి కిరణన్నకు కళాభివాదాలు తెలియపరుస్తున్నాడు. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాల మల్లి, పాటాల పల్లకి నవ్వుడు పోరండే.
2 గంటల మోత మాయన్న 32 గంటల మోత మాయన్న సకాని తల్లి సుక్కల్లో జాబిల్లి ఊళ్ళో నాగవల్లి నా వల్లే మాన వెళ్ళి పాటగానే జీవిస్తాము పాడుతూనే మరణిస్తుంటాం కళాకారులతోని కలిసి మేము ముందుకు నడుస్తాం నాతోని కలిసి ముందుకు నడుస్తాం ఇంత పెద్ద పండుగ చూడు పోరంటో హైదరాబాద్ పండుగ చూసే కిరణా పండుగ సకాని తల్లి సుక్కల్లో జాబిల్లి ఊళ్ళో నాగవల్లి నా వల్లే మాన వెళ్ళి కాబట్టి ఎక్కువ సమయం లేదు ఇక నిన్నటి నుండి ఏది వరకు మనం చూసినాం కాబట్టి కిషోరుని చూడంగానే ఆ నలుగురు మన చక్రాల రాగన్న అనుభూతి వెంకన్న దర్వాజన్న వీళ్ళందరూ ఏకమైరు కాబట్టి మనకు ఉద్యోగాలు వస్తాయని మాట ఇచ్చిండ్రు మనకు ఉద్యోగాలు వచ్చినాయి అన్న మన బతుకులు మారిన ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి అన్న మనకు బతుకులు మారినాయి అన్న అరే బాధలు పోయినాయి ఎన్నో మనపై పడమన్నాయి అన్న బాధలు పోయినాయి ఎన్నో మన బాధలు పోయినాయి ఎన్నో బతుకులు మారినాయి అన్న బాధలు పోయినాయి అన్న మన బతుకులు మార్చడానికి కిషోర్ అన్న ముందుకు వదిలే రామక్క కూడా ముందుకు వదిలే రాగక్క కూడా ముందుకు వదిలే ధర్మవన్న ముందుకు వదిలే కిరాణన్న ముందుకు వదిలే అనుభోజు వెంకన్న నడుము కొట్టిండు అందరినీ కూడా ఏకం చేసి 32 గంటలతోటి డప్పుల మోత మోగించి హైదరాబాదులో నా పండుగ చేసిండు హైదరాబాదులో నా పండుగ చేసిండు అన్న కిషోర్ అన్నను చూడు మనం అండగా ఉందాము అన్న కిషోర్ అన్నకు చూడు మనం అండగా వందనాలే నీకు అన్న వేల వందనాలు అన్న హలో ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడుతూ అన్ని జిల్లా వేదికల ముందు మనం ఉద్యమ పాటలు పాడినట్టుగా అనిపించింది. చాలా సంతోషం కిషోర్ అన్న, మీరు దగాపడ్డ కళాకారుల తరపున సరే చాలా రోజులు కొట్లాడుతూ ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. అయినప్పటికీ గతంలో మీ ఎంత పోరాడినా కూడా కానీ అది ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ ఉద్యమం చేసిన గాయకులని గతంలో తెలంగాణ కోసం తెగబడి ఎగబడి ఆడి పాడి ఆటపాటలతో నెమలి నాట్యం ఆడి కోవిల రాగం తీసిన ఈ గాయకుల ఉద్యోగాలు ఆపడం ఎవ్వరి తరం కాదు. అసలైన టైంలోనే వస్తాయి, వచ్చినాయి. దానికి అది వచ్చిన దాకా ఈ అన్న ఊకోవడానికి కూడా ఈ అన్నకు అండగా మేమందరం ఉంటామని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు చిత్రం ఏందో కానీ ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాల్లో అలా కొన్ని సద్వినియోగం కొన్ని దుర్వినియోగమైన లక్షల కోట్ల పాపం ఏమర్మో ఎరగక మట్టిలో పూసిన మందారాలు మీకు ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను. అది చాలా అన్యాయం. దాని ప్రతిఫలం వాళ్ళు తీసుకున్నారని కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మా జిల్లాలో మా కిరణ్ గాని మా యాకన్న వీడు నా కోరస్ పాడేటప్పుడు ఏంది తమ్మి అంటే ఏందన్నా నా పరిస్థితి, నేనే కాదన్నా అది చాలా మంది మధ్య తెలంగాణ ఉద్యమంలో తెగబడి ఆడిపోయిన కళాకారులకు అసలు ఎవరికి ఉద్యోగం ఎవరిని కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి సుందాల హనుమంతు మొదలుకొని ఆనాడు మన పెద్దలు వాళ్ళు మలిదశ ఉద్యమంలో 69 ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు కానీ మళ్ళీ వచ్చిన విప్లవోద్యమంలో గద్దరన్న, విమలక్క, అరుణోదయ, నాగన్న, అందశ్రీ అన్న, గోరెటి వెంకన్న, ఆ ముందు తరం జయరాజ్ అన్న, వీళ్ళందరినీ కొంచెం చూస్తూ మళ్ళీ అన్న గాని కిషోర్ అన్న గాని నేను గాని ఏపురన్న లాంటి చాలా మంది వచ్చాం. అది చాలా ఉంది. అంటే నక్సలైట్ ఉద్యమంలో మనమే, సాయుధ పోరాటంలో మనమే, మళ్ళీ మలిదశ ఉద్యమంలో మళ్ళీ పాటలతోనే గాయకులతోనే తెలంగాణ సాధిస్తే వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. అది మర్చిపోవడం నిజంగా అన్యాయం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి
ఇక ఈ పోరాటం ఆగిపోతేమో అసలు నిజంగా ఈ పిల్లల పరిస్థితి ఏందో అనుకున్నప్పుడు కిషోర్ అన్న నీకు చాలా ధైర్యవంతుడు, మీ తమ్ముడు నాలాంటి వాళ్ళను అన్న ప్లీజ్ అన్న కొద్ది రండి అన్న మనం ఏమైనా చేద్దాం అన్నప్పుడు అన్న మీరు నిజంగా కూడా మీరు ఒక కమిటీగా సరే మనం అనుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్, మనకు ఎందుకు ఇవ్వదు, మన వాటా మనం అడుక్కునేటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. తప్పక న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు. మనం గోడు విని, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు పాటల విషయం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీ బాధలు మనందరి బాధలు తెలుసు, తప్పకుండా పరిష్కరించబడతాయన్న నమ్మకం కూడా నాకుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు డప్పు సెట్ అవుతావు కదా చూసుకో. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే. చరచర ఉరుమును సరముగా కలిపిను ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యర్థులు అడలెత్తాలే. ఓహో శత్రువులే దడ పుట్టాలే, శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యర్థులు అడలెత్తాలే. అనువనువు అగ్ని కణాలై నెగ్గుకు రావాలే. చెలు చెలుమని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే. ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు, చికెల్ చికెల్ మని వెలుగులు చిమ్మే, అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు. చీకటి దాటొస్తుంది వేదవేదనలంది, గణ విజయం ముందు భగ భగ భగమండే జ్వాలై నర నరము నరగిలించాలే. బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే. ఆలోచన, శ్రమ, సాధన, ధైర్యం, అనుకువ, మెలకువ, సాధకత ఇవన్నీ మేళవించిన ప్లస్ మీరు మా కరమ వీరిద్దరి జన్మ ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ యువర్ కమింగ్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నిజం నిక్కచ్చిగా ఉంటుంది. మీరు వీళ్ళ కోసం చెప్తాను, అందుకే చెప్పాను. కన్నీళ్ళేనే స్తోరాయే నిన్న మొన్న మీకు, కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే. చరచర ఉరుమును సరముగా కలిపి ముందుకు వెళ్తే శత్రువుకే దడ పుట్టాలే, శత్రువు అడలెత్తాలే. అనువనువు అగ్ని కణాలై నెగ్గుకు రావాలే. మీ మనవాడి చేసి తెలంగాణ తీసుకొస్తే వాళ్ళు మంత్రులు పదవులు అనుభవిస్తే మనం వచ్చి రోడ్ల మీద తిరగాల. ఇదే గట్టికేసుకోవాలి. మీరు ఎక్కడ ఎవరిని వదలదు, ఉద్యోగాలు వచ్చినాక మీరు గట్టిగా ఉంటుంది. కానీ ఒకటి ఇంకా చెప్పలే, పాట అందిస్తున్నావు, పాటకి పల్లకిలోకి. సారీ కిషోర్ అన్న నన్ను కోరిక కానీ కోరిక కానీ వారం ముందు కోరాల్సిన కోరిక ఏం చేసిందంటే, వారమే అవుతుంది నేను డిజైన్ చేసి. అన్న నిన్న కాక మొన్ననే ఫోన్ చేసి అన్న నేను రికార్డింగ్ లో ఉన్నా అంటే చిన్న ఆశ పుట్టి, అన్న మనోళ్ళ కోసం నేను ఏమన్నా పాడుకొస్తామేమో అన్నాడు. అంటే వేరే ట్రాక్లలో పాడి అంత వద్దు, తప్పకుండా మంచి అన్ననే కిషోర్ అన్నతో నేను రాపించి కొత్త పాట చేసిస్తాను కూడా మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. ఇది బెస్ట్ కదా. కొత్త పాట పాడితే నాయకుల దగ్గర నడుస్తుంది, మీ దగ్గర నడవదు. ఇది పాత పాట ఇప్పుడు కొట్టూరు గట్టిగా. మీ అందరికి తెలుసు నా మీద అపోహ ఉంటుంది. నర్సన్న ఏంటంటే పాత పాటే పాడినట్టు, వాడికి ఆడే అది కావాలని అడిగినప్పుడు నేనేం చేయాలి? నాకు ఇదే కావాలంటే ఒక ఆయన నేనైతే ఏది ఉంచుకోను. మళ్ళా బరాబర్ బడ్జెట్ ఉంటుంది నాది. కానీ ఫస్ట్ అయితే నాయన నేను ఇది పైసా ఈ మనసు ఈ జొన్నలు ఇది పంపిస్తున్నా, ఇది గిట్లా కావాలంటే గిట్లనే కావాలని మళ్ళీ ఆయన ఫోన్లోకి వెళ్ళి తెప్పించుకుంటాను. మళ్ళీ నాకు మాట రాకుండా అది చేస్తాం. మనకంటే కొత్తగా చేద్దాం కిషోర్ అన్న, అది ప్లాన్ చేద్దాం.
పక్క నాకు తెలిసి అయితే అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు మనందరి మూలమే మీ అందరికీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అసలు విషయం మర్చిపోయినా మన ప్రజాయుధంలో ఒక గద్దరన్న బిడ్డ వెన్నెలెక్క కూడా కళాసారథిగా చైర్మన్గా ఎన్నికైంది. ఎందుకంటే కళాకారుల కష్టాలు ఆ బిడ్డకు తెలుసు కాబట్టి, గద్దరన్న చూసి పెరిగింది కాబట్టి మనందరి పక్షాన అక్క కూడా నిలబడి కొట్లాడి సాధి పండు నీవే రావే పిల్ల రావే రావే నా రాసాగుమ్మల పండు నీవే అన్న ఈ పాట రాసి మరి ఎంతమంది పిల్లలు వచ్చారో ఏమో తెలియదు కానీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కళ కోసం కాదు, కళ ప్రజల కోసమని మనకు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. అన్నలు పెద్దన్నలు ఉన్నారు. ఎన్ని ఉద్యమాలు ప్రపంచములో నడిచిన ఎర్ర జెండే ఆదర్శం. అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొడితేనే నేను నిలబడతా, లేకపోతే వెళ్ళిపోతా. మా బాబు బేరం శంకరయ్య సాయుధ రహితంగా పోరాటంలో బాంబులు, తుపాకులు, పరిసలు తయారు చేసి ఉద్యమకారులకు అందించాడు. సిపిఐ మెదక్ ఎమ్మెల్యేగా ఉండే విఠల్ రెడ్డి గారికి అనుచరుడుగా పనిచేసేది. ఒక చిన్న సామెత అంటారు, వయసులో ఉన్నప్పుడు అమ్మాయికైనా లైన్ వేయాలి, లేకపోతే వాడు ఉద్యమకారుడైనా ఉండాలి. అవునా కదా? సపోర్ట్ కొట్టాలి. మనసు అంటే ఇక్కడ కవులు, మేధావులు, గొప్ప గొప్ప మనసున్నటువంటి నా బంగారు తల్లులు ఇక్కడ నిలబడ్డలు, మహిళా బిడ్డలు నిజంగా అన్నం పెట్టి సాగనంపి పాటకు ప్రాణం పోసి ప్రతి ఉద్యమంలో మనకు ఎన్ని కన్నీళ్లలో ఎన్ని కష్టాలతో ఇంటికి వచ్చినా ఆమె చిరునవ్వుతో స్వాగతించి కాలి గుట్టికడు నీళ్ళు ఇస్తే ఆ తాగి ఎంతో రిలాక్స్ అయిపోతాం మిత్రులారా. నిజమా కాదా? ఇక్కడ నిలబడ్డ భూంపల్లి అశోక్ ప్రజానాట్య మండలి కళాకారుడు. గర్వంగా చెప్తా, నేను ఎర్ర జెండా బిడ్డనని గర్వంగా చెప్తా, ప్రజానాట్య మండలి కళాకారుడని. ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది, జయరాజన్న సాక్షిగా చెప్తున్నా, ఎర్ర జెండనే ఆదర్శము. ఉద్యమాలు కేసీఆర్కి ఏం నిలవేయండి, ఆయన గుద్దు అసెంబ్లీలో చెప్పిండు. ఎర్ర జెండా అనేటువంటిది, కమ్యూనిజం అనేటువంటిది గొప్ప మహా సిద్ధాంతము. దాన్ని ఎంతగా పొగిడినా, ఎంతగా చెప్పుకున్నా, దాన్ని ఆదర్శంగా తీసుకుంటేనే ఈ సమాజం నిలబడుతుందని చెప్పిండు. కులం గురించి, మతం గురించి అనేక మంది ఇక్కడ చర్చించిన మనలో ఇక్కడ వేర్నల కిషోర్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క సభ జరుగుతుంది. ఈ అక్కడ నుంచి అమరవీర స్థూపం కాడికి వచ్చినాం. పోలీసు వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి చుట్టూ నిలబడి చూస్తున్నారు. మా వెంబడి పోలీసుల వ్యాన్లు వెంబడించినాయి. అక్కడి నుంచి మేము ఒక సభ జరుపుకుంటున్నామని పోతుంటే పోలీసు వ్యాన్లు ఎక్కనే వస్తున్నాయి. లోపల ఉన్నటువంటి కళాకారులు బిక్కు బిక్కున కొంతమంది పిల్లలు భయపడుతుంటే నేను ఒకటే చెప్పిన, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. ఇదే నినాదాలతో మేము బస్ యాత్ర చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసేదండి. ఇక్కడ ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ దగ్గర మమ్మల్ని వర్షం, ఘోరణ వర్షం పడుతుంది. బస్సు పయ్యలకు అడ్డం పడ్డం. స్వప్న ఉన్నది, ఇక్కడ స్వామి ఉన్నాడు, సంపత్ ఉన్నాడు, అట్లాగే రవీందర్ ఉన్నాడు, అట్లాగే మిత్రులు చాలా మంది ఆ రోజు బస్సుకు అడ్డం పడుకున్నాం. మమ్మల్ని గొర్ర గుంజుకపోయి వాళ్ళు వ్యాన్లను ఎక్కించుకొని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత యాదగిరిగుట్టలో అక్కడ కళాకారుల కంటే ఎక్కువగా పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఈ మహాత్ముడు ఎవరో పంపించిందంట. ఎక్కడ చూసినా అరెస్టులు. నేను జోస్న, రవీందర్ వాళ్ళ కోడలు ముగ్గురం మేము పోతుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. యాడికి పోతున్నారు భయ్, ఎవరు మీరు? గుట్టకు దర్శనానికి పోతున్నామని మేము చెప్పడం. లేదు మీరు కనిపిస్తున్నారు, కళాకారులు అయితే కాదు కదా అంటే కాదు కళాకారులు కాదు. తప్పించుకొని అక్కడి నుంచి పోయి
ఎక్కడైతే మనం కలుసుకోవాలో అక్కడ పోయి ఆ యొక్క ఒక కమిటీ అనుకుంటా, కమిటీ హాల్లో పోయి అందరం మళ్ళీ కలుసుకున్నాం. అందరం కూర్చొని లోపల మాట్లాడుతున్నాం. పోలీసులు దెబ్బ సబ్బుళ్ళు బయట నుంచి దర్వాజాలు గుద్దుతున్నారు. దర్వాజాలు గుద్దుతుంటే పిల్లలు లవలవలు మొత్తుకుంటున్నారు. ఏం చేస్తారో పోలీసు వాళ్ళు ఏమో అని. ఏం భయపడకండి. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత నినాదాలు తీసుకుంటా బయటికి తలుపులు తెలిసినాం. జీపులలో వేసుకొని మమ్మల్ని తీసుకుపోయారు. నిజంగా ఆ నక్సలైట్ ఉద్యమాన్ని మేము చూడలేదు కానీ పాటలు రాస్తుంటాం, పాటలు స్టేజ్ మీద వింటాం కానీ సేమ్ అదే నిర్బంధం చూసినామన్నా మనం. అంత ఘోరమైనటువంటి పాపం ఆడబిడ్డలు ఏడ్చుకుంటా దోడ్చుకుంటా పోతే మళ్ళీ కిషోర్ ఒక పోలీస్ స్టేషన్లో, మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు పాపం మేమున్నటువంటి పోలీస్ స్టేషన్ ఏం పోలీస్ స్టేషన్ అన్నది రాజాపేట, మన రాజాపేట తుర్కపల్లి దగ్గర పోలీసు వాళ్ళే వంటలు వండి మాకు భోజనం పెట్టినటువంటి పరిస్థితి అది అయిపోయింది. తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర దిగమింగుతూ బతుకున్నటువంటి తెలంగాణ కళాకారుల గోసలు అయితే చెప్పలేని బాధలు, బస్ ఛార్జీకి పైసలు లేని పరిస్థితులు. ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు చాలా బాధలు పడి వచ్చింది. నేను ఒక్క విషయం చెప్తా, మర్చిపోతా కిషోర్ అన్న. 5 పంచపాండవులుగా దీనికి ఉండాలి. మీరు ధర్వంజన్న, అనుమోజు వెంకన్న, ఎందుకంటే ఇప్పటిదాకా తను వెన్నట్టు ఉన్నాడు. అట్లాగే ఏళ్ళన్న, చక్రాల రఘవన్న అన్న, మీ మీద భారం ఖచ్చితంగా మీరు అనుభవించాలి. 5 పాండవులు మీరు కలిసి ఖచ్చితంగా ఈ యొక్క, ఎందుకంటే వేరేళ్ళ చేతిలో పెడితే ఖచ్చితంగా మళ్ళా వేరే అదే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క 5 మాత్రం ఖచ్చితంగా మూల స్తంభాలుగా ఉండి ఉద్యోగాలు మీరే లిస్టు తయారు చేయాలి. మీరే లిస్టు చేసింది అదే ఫైనల్ కావాలి. ఎందుకంటే మీకు అందరూ తెలుసు తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ, అవునా కాదా? ఒకసారి గట్టిగా చెప్పండి. నా పాటలు ఒక్క 5 నిమిషాలు తమ్మి, నా పాటలు 5 నిమిషాలు 2 నిమిషాలు కష్టపడ్డామా నాకు గమ్మతున్నాను. ప్రాణం పోతే పోతే పోని గుడిసే జాగా చోడింగేనై, ప్రాణం పోతే పోతే పోని గుడిసే జాగా చోడింగేనై, ప్రాణం పోతే పోతే పోని గుడిసే జాగా చోడింగేనై, జైలేసిన సిద్ధమేర ఎదురొస్తే యుద్ధమేరా, జైలేసిన సిద్ధమేర ఎదురొస్తే యుద్ధమేరా, అదిను చూడు అరే ఎర్రదండు ఎటు చూసిన ఖబర్దారు రో, భూబకాసుర ముఖ్యమంత్రి కదిలేను చూడు, అరే ఎర్రదండు ఎటు చూసిన ఖబర్దారు రో, భూబకాసుర ముఖ్యమంత్రి. ఇదొకటైతే పాత ముఖ్యమంత్రి మీరు వాడేది పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి కాదు నాయన. చెప్పాలి. ఎర్ర జెండా అన్నది అప్పుడే, ఇప్పుడు ఎర్ర జెండలంతా దోస్తులే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకొక ముఖ్యమైనది, బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా, ఈ సిగ్గులేని నాయకుల ఆట చూడన్నా, బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా, ఈ సిగ్గులేని నాయకుల ఆట చూడన్నా పల్లవి వినిపిస్తున్నా. ఇది అయిపోయి అయితే ఇప్పటికి కాదు ఈ పాట 2006లో ఈ పాట ఎప్పుడు ధరలు పెరిగినా ఉద్యమాలు నడిచినాయి. ఇక బతుకు తెరువు గురించి రావే పిల్ల రావే రావే నా రసానిమ్మల పండు నీవే, రావే పిల్ల రావే రావే నా రసానిమ్మల పండు నీవే అనేటువంటి పాట అంతడుపుల రమాదేవి గారు ఒక్క గరం గరం పోటీ చక్కన వినిపించలేదు. ఒక్క నిమిషం, నువ్వు రాత్రికి వీళ్ళందరికీ తినిపిస్తా అంటే బాగా, రాత్రికి గరం గరం పోటీ చాకరా అన్నాడు, నువ్వు రాత్రికి అందరికి తినిపిస్తానంటే బాగా. ఒక్క పల్లవి మన అంతర్పుల రమాదేవి గారు ఈ మధ్యనే ఆరేకటికల యొక్క మటన్ వృత్తి మీద అద్భుతమైనటువంటి గరం గరం బోటి చాకనా అనేటువంటి పాట పాడించడం జరిగింది. గరం గరం బోటి చాకనా అరే కమ్మాని కబాబు దేఖనా, గరం గరం బోటి చాకనా అరే కమ్మాని కబాబు దేఖనా, రాజా మహారాజుల నోట్ల నీళ్లు నించే కటికోళ్ళు చేసేది చాకనా అరే బొంబాటు గుంటాది ఖానా. సూపర్. ఇది అన్నకి ఏంటంటే మనం ఏడవైనా పాట పాడుకోండి, ఇక అది ఏదైనా మనం పాట పాడాలి. ఈ
అన్న ఏంటంటే ఎక్కడ పోయినా కట్టుకోల కోసం అయితే ఖచ్చితంగా చెప్తాడు. గది చదువుతుంది. దండం పెడతాను. థ్యాంక్ యూ, నీకు ధన్యవాదాలు. వేరే మిత్రులారా చప్పట్లు కొట్టాలి గట్టిగా, భూపాలన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. పాటమ్మ భిక్షపతి అమర్ హే అమర్ హే అమర హే అమర హే. ఇటీ నకేను పువ్వోలే వెగువల ఊగేటి అకురా సమడోలే అంగీన పొదలలో నకేను పువ్వోలే వెగువల ఊగేటి అకురా సమడోలే ఆ మొగలి ధార పువ్వోలే, ఆ మొగలి ధార పువ్వోలే సల్లలాగే సల్లలాగే కుమ్మరి సిప్పం, సల్లలాగే కుమ్మరి సిప్పం, కుమ్మరి సిప్పం గొడ్డలి నరికే కొమ్మనరికే గొడ్డలి సిప్పం జానెలంతా మైకు తప్ప ఏది గౌరవి కళాకారులకు ఎంత సంతోషమో. రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రేలా. ఒక మాట, అవకాశం నాకు తమ్ముడు నువ్వు అవసరం లేదన్నాడు అన్న నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాలు అయింది ఈ పాటను వదులుకోలేక, నా కుటుంబాన్ని వదులుకున్నా కానీ పాటను వదులుకోలేదు. ఇదే గద్దరన్న చెప్పిండు, అరే కాన్సాబ్ కందురు ఊరంతా తిందురు, నువ్వు కాన్సాబ్ కందురు చేస్తే ఊరంతా తింటారు, నువ్వు పాట పాడితే నీకు లోకమంతా సుట్టాలు అవుతారా, నీ వాళ్ళు కాకపోతే నీకేమవుతారా అని చెప్పింది. ఇప్పటికీ కూడా 3 సంవత్సరాలైంది, అమ్మతో మాట్లాడలే, నాన్నతో మాట్లాడలే. ఒక తుర్కోళ్ళ పోరగాన్ని, సాయవోళ్ళ పోరగాన్ని, ఊరికి పటేళ్ళు కానీ నువ్వు చెడబుట్టినావు రా, నువ్వు ఎందుకు పుట్టినావు, నా కడుపులో పుట్టలేదని మా నాన్న మా అమ్మ ఇంతకించి వెలివేసాము. ఈ ఎవరు నా తోడున్నారంటే ఈ కళాకారులు నా చుట్టాలని 3 సంవత్సరాల నుంచి బయట ఉన్నా. ఇల్లు విడిచి ఉండాలేనమ్మా, పాటమ్మా నిన్ను విడిచి ఉండాలేనమ్మా, ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండాలేనమ్మా, ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండాలేనమ్మా, ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా. పోటీ పడుతున్నారు, అక్కడ పాట పట్టడానికి పోటీ పడుతున్నారు, డ్యాన్స్ వేయడానికి పోటీ పడుతున్నారు, చప్పట్లు కట్టడానికి కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఏదైతే మన నిర్వాహకులు చెప్తున్నట్టు అహంకార పోకడతో పోతున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వచ్చిన అవకాశం ఏదైతే ఉన్నదో ఆ అవకాశాలని అందిపుచ్చుకొని కళాకారుడిగా మేము సైతం ఈ ఎన్నికల సంగ్రామంలో పాల్గొంటామని చెప్పేసి సమావేశమైన టైంలో నేను కాస్త భయపడ్డ మాట వాస్తవం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి సభ రాహుల్ గాంధీ సభ. ఆ సభకి కళాకారుల్ని సమాయత్తం చేసేటువంటి బాధ్యత పొంగులేటి శ్రీనన్న నాకు ఇచ్చినప్పుడు దేవుళ్ళలాగా వచ్చి నా ఎమ్మడి పడ్డాడు. రగన్న అన్నా నీకేమి ఇబ్బంది లేదు, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా అని చెప్పేసి చాకుల్లాంటి బాకుల్లాంటి కళాకారులను తీసుకొచ్చి రాహుల్ గాంధీ సభని విజయవంతం చేసి మా ఖమ్మం జిల్లా కళాకారుల మనసులో స్థిరస్థాయిగా నిలిపోయింది రగన్న. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ అన్న నిర్వాహకులు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు రాధాకృష్ణ, ఖమ్మం జిల్లాలోనే పుట్టి పెరిగాను. ఒక 20 సంవత్సరాల క్రితం కళారంగంలో ఉన్న, డప్పు కొట్టిన, పాట పాడిన, కాలుకి గజ్జె కట్టిన, చాలా తృప్తిగా ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ నా కుటుంబ సభ్యుల్ని చూసుకున్నా. భిక్షలు నాకు స్వతహాగా పరిచయం.
భిక్షవన రాసిన పాటలో ఒక పల్లవి నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కళాకారులంటే కల్మషం లేనోళ్ళన్నారు అనుకుంటారు, మనలల్లా మనకి విషం ఉంటుందనేది మనలో కొందరికి తెలిసి ఉంటుంది. ఎదుటి వాళ్ళతోటి ఎట్లా ఉండాలనో అట్లనే మసులుతుంటారు. అలా కాకుండా అటువంటి అహంకారం ఉన్నటువంటి దొరపాలనే అంతమొందించినటువంటి మీరు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వాన్ని ముందుంచడంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మీరందరూ ముందుండాలని తెలియజేసుకుంటూ, కొద్దిగా సెక్రటరీ వరకు వెళ్ళాల్సిన పని ఉందన్న నాకు ఈ ఆహ్వానాన్ని తెలియజేసి నన్ను వేదికకి పరిచయం కావడానికి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి కళాకారులు ఒకసారి లేచి నిలబడండి, కూర్చున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరి సహకారంతో ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించుకోవడానికి వీళ్ళ ఆట పాట తోడైందని గర్వంగా చెప్పుకుంటూ కళాకారులందరూ కూడా ఇక్కడ రాసి పెట్టారు, పాటగానే జీవిస్తాం పాడుతూనే మరణిస్తామని. అన్న మీరు భౌతికంగా లేకపోయినా, గద్దరన్న మన దగ్గర భౌతికంగా లేకపోయినా పాట రూపంలో మనతో ఉన్నాడు. కళాకారుడికి మరణం లేదు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాం. పొంగులేటి సీనన్న అప్పుడున్న దొర ఆగడాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఒక నెల రోజులు అది నానుడి నాని 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 నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, పువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లిలారనకు దూరమా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, పువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లిలారనకు దూరమా. నన్ను బుజ్జగించిన తల్లిలాలనకు దూరమా, మా తల్లిలాలనకు దూరమా. వెన్నెల రాత్రిలో తోర ముద్దనేని ఓ తల్లి, ఈ తోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, పువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లిలాలనకు దూరమా, మా తల్లిలాలనకు దూరమా. లేత గుండెలోన తీరని బాధలు నింపావు, చిన్నారి కన్నుల్లో కన్నీళ్లను నింపావు. తీరలేని తీరానికి వెళ్ళి పాపం నిలిపావు, తీరలేని తీరానికి వెళ్ళి పాపం నిలిపావు. ఓ తల్లి ఓ తల్లి, నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, పువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లిలాలనకు దూరమా, మా తల్లిలాలనకు దూరమా. నానమున్నడమ్మా నాకు జోల పాలగలడా, కన్న తండ్రి అయినా ఎదలో పాలు నింపగలడా. ఓ తల్లి ఓ తల్లి, నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, పువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లిలాలనకు దూరమా, మా తల్లిలాలనకు దూరమా. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత పింఛని ద్వారా కూడా నగదు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాట దృష్టిలో పెట్టుకొని ఇకపైన ఈ కళాకారులకు కూడా ప్రభుత్వ రంగానికి ఏర్పరచాలని కోరుతా ఉన్నాం. ఉద్యమాల వీరుల గన్నం వీర తెలంగాణ, ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణ, పేరు తెలంగాణ మహా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణ, నలు కోట్ల ప్రాణమా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణ, నలు కోట్ల ప్రాణమా. వీర తెలంగాణ, నలు
ఉద్యమాల వీరులగన్న వీర తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా ఉద్యమాల వీరులగన్న వీర తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా అదే కరిమినగరు కకోలాల కరిమినగరు అదే కరిమినగరు అదే కరిమినగరు ఏ కరిమినగరు కకోలాల నెత్తిన నేతమా ఎత్తిన జెండల రూపమా ఎత్తిన జెండల రూపమా ఎల్లని మందారమా ఉద్యమాల వీరులగన్న రుద్రమ్మ రౌద్రమ తరగల పౌరుషమ తరగల పౌరుషమ జపన్న కచ్చమా వీర తెలంగాణమా హైదరాబాదు రంగారెడ్డి హైదరాబాదు 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 రంగారెడ్డి గోలుకొండ అందమా చార్మినారు చెందమా చార్మినారు తెందమా తెలంగాణ రాష్ట్రమా ఆదిలాబాదు అడవిపులి ఆదిలాబాదు 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 అడవిపులి ఎవరో పీరు శౌర్యమా ఆదివాసి దైవమా ఆదివాసి ధైర్యమా ఎంతలేని నిలయమా థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చిన కిషోర్ మిత్ర బృందాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కళాభివందనాలు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఆటలు ఆడిన కళాకారుడికి పూట గడవదయ్యో మన తెలంగాణలో ఆటలు ఆడిన కళాకారుడికి పూటలు గడవదయ్యో మన తెలంగాణలో రాష్ట్రం కోసం రాగాలు తీసి పాటలు తోటలు వంటలు వెళ్తే ఏడిపే మిగిలిందో ఖాళీ కడిపే మిగిలిందో ఏడిపే మిగిలిందో ఖాళీ కడిపే మిగిలిందో అయ్యా ఏడుపే మిగిలిందో ఖాళీ కడిపే మిగిలిందో 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 పెద్దదోరా కేసీఆర్ పెద్దదోరా కేసీఆర్ ఈ పెద్దనమెందయ్యో పెద్దదోరా కేసీఆర్ పెద్దదోరా కేసీఆర్ పెద్దదోరా కేసీఆర్ పెద్దనమెందయ్యో పెద్దదోరా కేసీఆర్ చిన్నదోరా కేటీఆర్ చిన్నదోరా కేటీ నీ చిత్రాలెందయ్యో చిన్నదోరా కేటీఆర్ చిన్నదోరా కేటీఆర్ చిన్నదోరా కేసీఆర్ చిత్తన ఏమయ్యో చిన్నదోరా కేసీఆర్ నడిపిదోరా హరిశ్రావు నడిపిదోరా హరిశ్రావు నీ నగరాలు ఎందయ్యో థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఒక విషయం గమనించండి, ఇందులో ఒక 5-6 పాడగలిగిన వాళ్ళు ఉన్నారు. తల పల్లవి చరణం మాత్రమే పాడుతారు. దయచేసి పాడగలిగిన సింగర్లు అందరూ పల్లవి చరణమే. మీకు దండం పెడతా, వాళ్ళకి దండం పెడతాం. మనకి ఇచ్చిన అవకాశం పల్లవి చరణం మాత్రమే. ఓకే, మా సీనియర్ కాడు లింగన్న మేము ఒక పల్లవి చరణం. నేర్నాల కిషోరన్న రాసినటువంటి పాట. నిన్ను ఇడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా, నిన్ను ఇడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా, ఎత్తున్నవేరా పల్లె నువ్వు ఎత్తున్నవేరా తల్లి, ఎత్తున్నవేరా పల్లె నువ్వు ఎత్తున్నవేరా తల్లి,
త్యాగాలు ఎన్ని సమరాలు ఎన్ని సమరాలు ఎన్ని బలిదానాలు ఎదపోసి ఎనిపెక్కిపోయింది ఎగరని జెండా ఎర్ర మందారాల పూదండ. జై తెలంగాణ వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు తెలంగాణ సాధనకై నిప్పుకనికమైనవా సాధనకై నిప్పుకనికలైనవా తెలంగాణ సాధనకై నిప్పుకనికమైనవా తెలంగాణ సాధనకై నిప్పుకనికలైనవా అందుకే నిన్ను చూసి భయపడ్డది రా నిప్పు ఆ నిప్పు కూడా నిన్ను చూసి జై తెలంగాణ అన్నది వీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు మన వీరుడ శ్రీకాంతు మన వీరుడ శ్రీకాంతు మన వీరుడ శ్రీకాంతు ఎన్ని త్యాగాలు ఎన్ని సమరాలు ఎన్ని సమరాలు ఎన్ని బలిదానాలు తెలంగాణ పాట మీద ఎత్తిన పోరాట జెండా అది నా ఎర్రగుండ నల్లగుండ పోరాటాల కింద బిడ్డ. అందుకే ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పేరు తెలంగాణమా తెలంగాణమా ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పేరు తెలంగాణమా ఉదయించిన కిరణమా పేరు తెలంగాణమా.
సాక్ష్యం ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటలు పాడారు మీడియా సాక్షిగా. ఇప్పుడు యూట్యూబ్లో కొడితే కూడా వస్తాయి. ఏమన్నాడు అంటే చెప్తా. ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాక్షిగా ఎమ్మెల్యే టికెట్ చెప్పక ఏమన్నాడు కేసీఆర్ను 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ను లంగదున్న లింగడు లంగంటివిరా 2009లో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇవ్వకపోతే కేసీఆర్ను దొంగ లింగడు వంటివిరా టికెట్ ఇస్తే ఒక మాట ఇయ్యపోతే ఒకటంట. టికెట్ ఇస్తే ఒక మాట ఇయ్యపోతే ఒక మాట సావు పాట పెళ్లి పాట సల్లగానే పాడితి ఆటగానివేనైతివి పాటగానివేనైతి సాంస్కృతిక సారథి రథసారథి నువ్వైతివి వేరెల్లా దరితులపై డిగ్రీ ఉపయోగి అటరాలే పాటరాలే నీ నోట ఇప్పటికీ ఎమ్మెల్యే వయ్యి నువ్వు ఎంబీకి నువ్వు అని ఎమ్మెల్యే వైనాక ఎంబీకి నువ్వు అని 33 జిల్లాల కళాకారులు నిన్ను అడుగుతారు. అట్లా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, నీ దొరకు పాటతో పంపినావు, నిన్ను కూడా పాటతో పంపినావు. నీ పన్ను చేసుకో. ప్రజా ప్రభుత్వ పాలకుడైన ముఖ్యమంత్రి గారికి జోలికి నువ్వు ఆటతోని కానీ మాటతోని కానీ వస్తే నువ్వు దగా చేసిన కళాకారులంతా దండు కట్టిర్రు. నీ ఉన్న కోసి గుంగడి కూడా నీ పాట బంధు పెడతాం, ఆట బంధు పెడతాం. రాబోయే రోజుల్లో రేవంత్ అన్న నాయకత్వంలో మా ఉద్యోగాలు సాధించుకుంటాం. 10 కాలాల పాటు రేవంత్ అన్న ప్రభుత్వం ఉండాలని కొత్తగా మళ్ళీ పాటలు పాడతాం. ప్రభుత్వం రావడానికి పనిచేస్తాం.